देवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो सीतपदकमलं श्रीगुरोर्न वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्री विशाखान्वितांश्च नमो ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। ఆత్మబంధువులందరికీ హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు, హృదయపూర్వకమైన ఆశీస్సులు, హృదయపూర్వకమైన ఆహ్వానం కూడా. భాగవతం వినడానికి మీరందరూ కూడా ఉత్సాహంతో వచ్చారు. రండి 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 భాగవతము వినరండి, అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి, అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి. ఇది భాగవతం. భాగవతం అంటే ఏమిటి? భాగవతం అంటే మనకు కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేసేదే భాగవతం. మన కృష్ణుడితో సంబంధాన్ని తెలియజేసే భాగవతం. మన కృష్ణుడితో సంబంధం ఎందుకు తెలియాలి అండి అంటే మనం భాగవతంలో ఉన్న మొదటి శ్లోకానికి వెళ్ళాల్సి వస్తుంది. భాగవతం మొత్తంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ 18,000 శ్లోకాలని శ్రీల ప్రభుపాదుల వారు తర్వాత శిష్య బృందము అందరూ కలిసి 18 సంపుటాల్లో వెలువరించారు. ఆ 18 సంపుటాలు ఇప్పుడు నానా భాషల్లో లభిస్తున్నాయి, తెలుగు భాషలో కూడా లభిస్తోంది. అది మీరు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారు. నా వెనక ఉన్నటువంటి స్క్రీన్ మీద ఆ 18 పుస్తకాలు కనిపిస్తూనే ఉంటాయి. అది అందరికీ చూపించాలనేది నా తాపత్రయం, అంటే అందరికి చూపించాలనేది నా ఆరాటం. ఎందుకంటే జీవుల యొక్క తాపత్రయాలను తొలగించడం కోసమే భాగవతం. కానీ వారు వాళ్ళకు చూడడానికే వారికి అవకాశం దొరకలేదు ఇంతవరకు. చూసే అవకాశం వచ్చిన వాళ్ళకు కూడా దాన్ని చదవడానికి కూడా వాళ్ళకు సమయం దొరకట్లేదు, లేదా అవకాశం రావట్లేదు, ఏదని అనుకోండి. కాబట్టి తాపత్రయోన్మూలనం, తాపత్రయాలంటే 3 రకాల తాపాలు ఉన్నాయి. ఆ 3 రకాల తాపాలను నశింపజేయడానికే ఉన్న ఏకైకమైనటువంటి మార్గము భాగవతం. అయితే ఈ 18,000 శ్లోకాల్లో మొదటి శ్లోకము ఏం పలుకుతోంది అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ జన్మాద్యస్య యతోన్వయాది ఇతరతశ్చ అర్థేషు అభిజ్ఞ స్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యస్సూరయ తేజో వారి మృదాం యథా వినిమయో యత్తతి సర్గో మృష ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. ఈ మొదటి శ్లోకం భాగవతం ఏం పలుకుతోంది అంటే భాగవతంలో మొదటి పదం ఏమిటి? జన్మాది అస్య. జన్మ అంటే సృష్టి. ఇప్పుడు పిల్లవాడు జన్మించాడు అంటే పిల్లవాడు సృష్టించబడ్డాడు. కాబట్టి జన్మాద్యస్య అని మనకి భాగవతం వస్తుంది. అస్య అంటే ఈ కనిపించేటువంటి సమస్త విశ్వాలు. జన్మాది అంటే జన్మము, స్థితి, లయము అనే వీటన్నిటి గురించి, అన్ని విశ్వాల యొక్క దాని పుట్టుక, దాని పోషణము, దాని లయము, వీటన్నిటి గురించి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా తెలిసినటువంటి ఆ దేవదేవుడైన శ్రీకృష్ణునికి నేను నమస్కరిస్తున్నాను అని ప్రారంభమవుతోంది భాగవతం మొట్టమొదటి. కానీ దీని మొట్టమొదటి జన్మ, సృష్టి. భాగవతం అనేది ముఖ్యంగా సృష్టి కోసమే భాగవతం రచించబడింది.
సృష్టి కోసమే భాగవతం చెప్పబడింది. సృష్టి ఏదైనా కావచ్చు, విశ్వాలను సృష్టించడానికి కోసం కావచ్చు, లేకపోతే ఈ జగత్తులో ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని సృష్టించడానికి కోసమే కావచ్చు, ఈ జగత్తులో అత్యంత అద్భుతమైన వాంగ్మయాన్ని సృష్టించడానికి కావచ్చు, లేకపోతే ఈ జగత్తులో ఆనందకరమైనటువంటి జీవితాన్ని తయారు చేసుకోవడానికే కావచ్చు, లేదా ఈ జగత్తులో సుఖమయమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని తయారు చేసుకోవడానికి కోసమే కావచ్చు, దేనికైనా సరే భాగవతం. ఎందుకంటే భాగవతం జన్మ అనే పదంతో ప్రారంభమైంది. జన్మాది అస్య యతోన్వయాది ఇతరస్తశ్చ అర్ధేషు అభిజ్ఞ స్వరాట్. ఇది భాగవతం. ఎందుకు శ్రీకృష్ణుడితోటి సంబంధం తెలియజేస్తోంది అంటే ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం, అంటే సర్వదా సర్వత్రా మోహానికి మాయకి త్రిగుణాలకి ఇక్కడ అందుకోసం త్రిసర్గో అమృష, ఈ త్రిగుణాలకు అతీతంగా ఉండి మోహానికి అతీతంగా ఉండేటువంటి తన ధామంలో నిత్య నివాసుడై ఉండే శ్రీకృష్ణుడికి నేను నమస్కరిస్తున్నాను. అంటే ఈ లోకం ఇట్లాగే ఉంది, ఇక్కడ ఈ తాత్కాలికంగా ఉండేది, కానీ శాశ్వతంగా ఉండేటువంటి భగవద్ధామం ఉందో ఆ ధామంలో ఏదైతే త్రిగుణాలకి తర్వాత తాపత్రయాలకి మోహానికి అతీతంగా ఉండేటువంటి ఆ ధామంలో నిత్య నివాసుడై ఉండేటువంటి ఆ శ్రీకృష్ణుని నేను ధ్యానిస్తున్నాను అని భాగవతం ప్రారంభమవుతుంది. అంటే ఏంటి, ఒకానొక స్థానంలో త్రిగుణాలకు అతీతంగా, తర్వాత మూడు తాపాలకు అతీతంగా, మోహానికి అతీతంగా నెలకొని ఉన్నాడు ఆ దేవదేవుడు. ఆ దేవదేవుడు అయిన శ్రీకృష్ణుడితోటి సంబంధాన్ని కలుపుకోవడం ద్వారా మనం కూడా అటువంటి స్థితిలోకి చేరగలుగుతాము. అంటే ఏంటి, ఆ చేరడానికి ముందర మనము అటువంటి స్థితిని ఇక్కడే అనుభవిస్తాం. అందుకోసమే ఈ భాగవతాన్ని ఈ భాగవతానికి ఈ 18 సంపుటాల వ్యాఖ్యానాన్ని తయారు చేసినటువంటి కృష్ణ కృపామూర్తి అభయచరణ అరవింద భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు, ఆయన మొట్టమొదలు ఆంగ్ల భాషలో రాస్తారు. దీన్ని 1959లో మొదలుపెట్టారు, పెట్టి ఆ కార్యక్రమం సాగింది. అయితే ఆయన ఈ 18,000 శ్లోకాలకి ఆయన మొట్టమొదలు 60 సంపుటాల భాష్యం రాద్దామని సంకల్పించారు. 60 సంపుటాలు. ఇప్పుడు మనకు 18 సంపుటాలు లభిస్తాయి, కానీ ఆయన మొట్టమొదటి 60 సంపుటాల వ్యాఖ్యానాన్ని రాద్దామని సంకల్పించారు. ఏ విధంగా అంటే మొదటి స్కందాన్ని కనీసం 3 భాగాలుగా, రెండవ స్కందాన్ని 2 భాగాలుగా, ఈ విధంగా 9వ స్కందం వరకు వచ్చేంత వరకు 30 భాగాలు తయారవుతాయి. తర్వాత దశమ స్కందం చాలా పెద్దగా, కృష్ణుని లీలలు పెద్దగా ఉంటాయి కాబట్టి దానికి ఇంకొక 20 భాగాలు, తర్వాత 11, 12 ఇవి కూడా కలిపి ఇంకొక 10, ఈ విధంగా మొత్తం 60 భాగాలు రూపంలో ఈ భాగవతం రచించబడుతుంది అని ఆయన సంకల్పించారు. ఆ విధంగా ఉంది చూడండి, 60 భాగాలు. అయితే ఆయన మొట్టమొదలు ఆ విధంగా దాన్ని ప్రింట్ చేయడానికి, దాన్ని ముద్రించడానికి ఏ ప్రచురణకర్త ముందు రాలేదు. 60 భాగాలు ఏంటంటే భాగవతం ఎప్పుడు 1, 2 ఉంటుంది, మీరు 60 పట్టుకొస్తున్నారు, మేము అది ముద్రించలేం కూడా, ఎందుకంటే అది ఎవరు కొనరు. 60 భాగాలు ఎవరు కొంటారు? కాబట్టి ఇది మేము తీసుకోలేమని చెప్పి ప్రచురణకర్త వెనక్కి అడిగేశారు. అప్పుడైనా ఓకే, మీరు ప్రింటించకపోతే నేనే చందాలు వసూలు చేసి దీన్ని ముద్రిస్తాను అని ఆయన స్వయంగా సంకల్పించారు. సంకల్పించి దాదాపు 6 ఏళ్ల పాటు కష్టపడి 3 సంపుటాలు ముద్రించారు. అంటే ప్రథమ స్కందం పూర్తయింది. ఆ ప్రథమ స్కందాన్ని పూర్తయి ఆయన 3 భాగాలు వచ్చి ఆ 3 భాగాల్ని అనేక ట్రంక్ పెట్టెల్లో ఆయన నింపుకొని అమెరికాకు ప్రయాణమయ్యారు. అమెరికా అంటే ఏంటి, ఈ భాగవతం ద్వారానే లోకంలో శాంతి కలుగుతుంది, భాగవతం ద్వారానే లోకంలో శాంతి కలుగుతుంది అన్నటువంటి పూర్ణ విశ్వాసంతో ఆయన అమెరికా బయలుదేరి దాదాపు 35-40 రోజుల పాటు ఆ సముద్రంలో పడవలో ప్రయాణించి ఆ ట్రంక్ పెట్టెలు ఉన్నాయి చాలా భాగవతాలు వెంట ఈయన. మధ్యలో చాలా తుఫానుకు వచ్చింది, తుఫాన్లో చాలా కష్టం కూడా అయింది ఆయనకు. మొత్తానికి ఆయన 35 రోజులు 40 రోజులు ప్రయాణం చేసి ఒంటరిగా చేరుకున్న 1 సంవత్సరం లోపలనే
ఆయన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని ప్రారంభించారు, స్థాపించారు. అంటే ఏంటి, స్థాపించి అది 1966లో స్థాపించారు. ఇప్పుడు 50 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు చూసేటప్పటికీ ఎంత అద్భుతంగా ఉంది అంటే ఏంటి, ఈ భాగవతాన్ని ఆయన పట్టుకునేటప్పటికీ అది సృష్టి. ఎందుకంటే భాగవతం అనేది మొదటి దాని పదమే జన్మ. జన్మాద్యస్య యతోన్వయాది ఇతరతశ్చ అర్థేషు అభిజ్ఞస్వరాడ్. అంటే ఏంటి, భగవంతుడితో ఏ భగవంతుడైతే శాశ్వతంగా మోహానికి అతీతమైనటువంటి స్థానంలో ఉంటాడో, తర్వాత త్రిగుణాలకు అతీతమైన స్థానంలో ఉంటాడో, అటువంటి కృష్ణుడితోటి సంబంధాన్ని నెలకొల్పడం కోసమే భాగవతం. దాని ద్వారానే శాంతి కలుగుతుంది, దాని ద్వారానే సృష్టి కార్యక్రమం కూడా. మనం ఈ విషయం, నేను ఒక విషయం చెప్పాను మీకు, చాలాసార్లు విన్నారు కూడా. అసలు ఈ భాగవతం ఎప్పుడు చెప్పబడింది, ఎవరికి మొట్టమొదటిసారిగా చెప్పబడింది అంటే బ్రహ్మదేవుడి మాట అందరు వినే ఉంటారు. ఈ జగత్తును సృష్టించింది బ్రహ్మదేవుడు అంటాం. అంటే సృష్టికర్త బ్రహ్మదేవుడు, పోషణకర్త విష్ణువు, లయకారకుడు శివుడు. ఇది మనం వింటున్నాము, అది సత్యం కూడా. వీళ్ళే గుణావతారాలు, సత్వగుణము, రజోగుణము, తమోగుణము, వీటికి గుణావతారాలుగా కూడా భాగవతం పలికింది. ఎప్పుడైతే ఈ జగత్తును సృష్టించడానికి సన్నద్ధుడయ్యాడు బ్రహ్మదేవుడు, కానీ భయం వేసింది. ఏంటి ఇట్లా, నేను ఇప్పుడు చేయవలసిన కార్యక్రమం ఏంటి, ఇంత పని ఉంది, అసలు ఏ విధంగా జరుగుతుంది, నేను ఎవరిని, ఇవన్నీ కూడా చాలా భయభీతుడయ్యాడు. భయభీతుడు అయినప్పుడు అతనికి హృదయంలో భాగవతం చెప్పబడింది. అంటే ఎప్పుడైనా మన పెద్ద పనిని సంకల్పించినప్పుడు ఆ పని ఏ విధంగా సాగుతుందా అని చెప్పి మనకు కొద్ది భయం కలుగుతుంది. అయితే ఆ భయం తొలగాలి, ఆ కార్యక్రమం సృష్టించబడాలి అంటే మనకు భాగవతం కావాలి. అందుకోసం జన్మ అనే పదంతో స్టార్ట్ అవుతుంది భాగవతం. జన్మాది అస్య అని జన్మ మొదలుగా కలిగినటువంటి సమస్త కార్యాల గురించి ప్రత్యక్షంగా పరోక్షంగా తెలిసినటువంటి ఆ భగవంతుడికి నేను నమస్కరిస్తున్నాను. మరి అటువంటి అటువంటి దేవదేవుడితో సంబంధాన్ని కల్పించేది భాగవతం. మరి శ్రోతకు కలిగించే లాభం ఏంటి భాగవతం? శ్రోత కలిగించే లాభం ఏమిటి అంటే, అది శ్రోతకు ఎవడైతే శ్రద్ధగా, అంటే ఏంటి, ఆ శ్రోత కూడా తలుస్తున్నాడు, నేను శాంతిమయమైన జీవితాన్ని సృష్టించుకుందామనుకుంటున్నాను, నెలకొల్పుదామనుకుంటున్నాను, నాకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని నేను నెలకొల్పదామనుకుంటున్నాను, నాకు ఆధ్యాత్మిక పూర్ణమైనటువంటి జీవితాన్ని నేను నెలకొల్పుదామనుకుంటున్నాను అని అనుకుంటారు. అటువంటి వారికి మార్గం ఏమిటంటే భాగవత శ్రవణం. ఎందుకంటే భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణుడు వీటన్నిటికీ అతీతుడుగా ఉన్నాడు, వీటి నుంచి పరంగా ఉన్నాడు. కాబట్టి అతనితోటి, ఆ దేవదేవునితోటి సంబంధాన్ని కలిగించే భాగవతం ద్వారా అతనితో సంబంధాన్ని కలిగించుకుంటే మనం నిశ్చయంగా తాపత్రయోన్మూలము. అందుకోసమే ధర్మ ప్రోజిత కైతవత్ర పరమో నిర్మత్సరాణం సతాం వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. అంటే ఏంటి, తాపత్రయాలు లేనటువంటి జీవితాన్ని సృష్టించుకోవాలి అంటే భాగవతం. తాపత్రయాలు లేనివంటి జీవితం అంటే ఏంటి అంటే ఆధ్యాత్మిక తాపము, అంటే శరీరం ద్వారా కానీ మనస్సు ద్వారా కలిగేటువంటి కష్టాలు లేకుండా ఉండడము అని మొట్టమొదటి ఫస్ట్. అంటే ఏంటి, ఈ 3 రకాల తాపాలు ప్రతి మానవుణ్ణి పట్టి పీడిస్తుంటాయి. అయితే ఈ 3 తాపాల నుంచి బయటపడడానికి మార్గం ఏమిటి అంటే భాగవతం. తాపత్రయోన్మూలనం అంటే కూకటి వేళ్లతో పాటుగా మనం ఒక చెట్టును కొట్టేస్తాం, చెట్టు కొట్టేస్తే మళ్ళీ చిగురిస్తుంది, ఎంత పెద్ద చెట్టు అయినా కూడా మళ్ళీ చిగురిస్తుంది. అయితే మళ్ళీ చిగురించే అవకాశమే లేకుండా చేయాలంటే అది కూకటి వేళ్లతో పాటుగా దాన్ని పెకిలించాలి. తాపత్రయోన్మూలనం, ఉన్మూలనం అంటే వేళ్లతో పాటుగా తీసిపడేయడం. అది ఎట్లా సాధ్యమవుతుంది? కృష్ణుడితోటి సంబంధం ఏర్పడినప్పుడే. అది ఎట్లా కలుగుతుంది? భాగవతం ద్వారా కలుగుతుంది. ఇదే విషయాన్ని శ్రీల ప్రభుపాదులు ఎవరైతే భాగవత భాష్యాన్ని రాశారో, నా భూతో నా భవిష్యతి,
ఇంతవరకు ఎవరు కూడా అట్లా 18 సంపుటాల్లో భాగవతాన్ని వివరించిన వారు వెలువరించిన వారు లేరు. అందుకోసం అది ఆయన వ్రాయడం, తద్వారా ప్రపంచ అనేకమైన భాషలో రావడము. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అది రష్యానే కానీ, చైనాలోనే కానీ, జపాన్లోనే కానీ, లేకపోతే ఆఫ్రికా లాంగ్వేజ్లో కానీ, ఏ లాంగ్వేజ్లో కానీ సరే, ఏ భాషలోనే సరే ఇప్పుడు భాగవతం లభిస్తోంది అంటే ఎవరు అంటే కాయన. భాగవతాన్ని మన వ్యాసుల వారు రాయడానికి కూడా అదే కారణం. అనర్థోపశమనం సాక్షాత్ భక్తి యోగ మదోక్షజే లోకస్య అజానతో. అనర్థ ఉపశమనం, అనర్థము అంటే అర్ధరహితము, అనర్థోపశమనం అర్ధరహితమైనటువంటి కష్టాల కోసం, అర్ధరహితమైనటువంటి చికాకులకు, అర్ధరహితమైనటువంటి తాపాలకు పూర్తిగా తొలగిపోవాలి అంటే శ్రీకృష్ణ భగవాను భక్తియే ఏకైక మార్గము. అయితే ఈ విషయం లోకానికి తెలియదు కాబట్టి వాళ్ళకి చెప్పడం కోసం ఈ భాగవతం రాయబడింది. అయితే దీన్ని భారతదేశంలోనే ఉండిపోయింది. అది 5000 సంవత్సరాల భారతదేశంలో ఉండిపోయింది. ఇది మొత్తం అందరికీ వెళ్ళాలి అనే సంకల్పంతో ఆయన ఆంగ్ల భాషలో రాయడము, ఆయన అమెరికాకు తీసుకువెళ్ళడము, వెళ్ళి అక్కడ ఆయన ఇస్కాన్ సంస్థను స్థాపించారు 1966లో. అంటే ఏంటి, ఆ భాగవతాన్ని పట్టుకున్నారు. ఈవెన్ ప్రభుపాల వారు కూడా బృందావనానికి తమ 54వ ఏటనే వెళ్ళిపోయారు వానప్రస్థం. అప్పుడు యమునా నది ఒడ్డున ఉన్న ఒక వంశీ గోపాల్ మందిరం ఉండేది యమునా నది ఒడ్డున. దాంట్లో ఒక గదిలో అద్దెకుని ఉండేవారు. అయితే ఎప్పుడైతే భాగవతం రాద్దాము అనేటువంటి సంకల్పము చైత్య గురువు ద్వారా, హృదయంలో ఉన్న గురువు ద్వారా ఆయనకు వెల్లడి చేయబడిందో అప్పటికి ఆయనకి 59 ఏళ్ళు వచ్చేసాయి. ఆ 59 ఏళ్ళకి అప్పుడు ఆయనకి ఆ సంకల్పం, భాగవతం చేయాలి అనే సంకల్పం కలిగింది. సంకల్పం కలగానే ఆయన ఇంకొక అత్యంత చారిత్రాత్మకమైన ఒక స్థానానికిలో ఆయన ప్రవేశించారు. అదేమిటంటే రాధా దామోదర మందిరం. ఈ రాధా దామోదర మందిరం అనేది వైష్ణవులందరూ కూడా అత్యంత ప్రియమైంది. ముఖ్యంగా కార్తీక మాసంలో ఇక వందలు వేలాది మంది అనమాట, ప్రతి బృందావనానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రాధా దామోదర మందిరానికి తప్పకుండా వెళ్తారు. ఆ మందిరంలో నివాసం ఏర్పరచుకోవడానికి ఆయనకు అవకాశం కలిగింది. ఎందుకంటే ఆచార్యులు రూప గోస్వామి వారు, సనాతన గోస్వామి వీరందరూ కూడా అక్కడే భజన చేశారు. తర్వాత భక్త జయదేవుడు మనం తెలుసు, భక్త జయదేవుడు పూజించినటువంటి రాధాకృష్ణులు కూడా ఆ రాధా దామోదర మందిరంలోనే ఉన్నారు. అయితే ఆయన గీత గోవింద రాశాడు, శ్రీ జయదేవ అని రాశారు కదా. ఆ గీత గోవిందానికి ఆయన రాధాకృష్ణులు పూజించేవాడు, భక్త జయదేవుడు. ఎవరైతే ఏ రాధాకృష్ణ అయితే పూజించాడో ఆ రాధాకృష్ణులు ఉన్నటువంటి మందిరమే రాధా దామోదర మందిరం. ఆ మందిరంలోకి వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ భాగవతం రాయడానికి మొదలుపెట్టారు. ఎప్పుడు రాసేవాళ్ళు అంటే అర్ధరాత్రి 1 గంటకు లేచేవాళ్ళు. అందరూ సమస్త ప్రపంచము, సమస్త బృందావనం అందరూ నిద్రపోతున్న సమయంలో ఆయన 1 గంట లేచి, అంటే ఎటువంటి అలజడి కానీ, ఎటువంటి ఆటంకం కానీ, అంతరాయం కానీ లేకుండా ఉండడం కోసం ఆయన 1 గంటకు లేచి వ్యాఖ్యానం రాయడం మొదలుపెట్టేవాడు. బృందావనం అంటే అప్పుడు కరెంట్ ఒకసారి ఉండేది, కరెంటు లేకపోయేది, అయినా కూడా ఆ లాంతర వెలుగులోనే ఆయన రాయడం మొదలుపెట్టారు. అట్లా 4 వరకు 5 వరకు రాస్తూనే ఉండేవారు. 4 గుడి తెరుచుకునేది. ఆయన అక్కడ ఉండే పూజారి హారతి ఇచ్చేవాడు. ఆయన ఇక్కడి నుంచే తమ గదిలోంచి దాన్ని చూస్తూ ఉండేవాడు. ఈ విధంగా సాగినటువంటి భాగవతం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఎవరైతే భాగవతాన్ని పట్టుకుంటారో వారికి ఈ సృష్టి అనేది అనుభూతం కావాలి. అనుభూతం అవుతుంది ఎవరైతే దాన్ని పూర్తిగా పట్టుకుంటారో. అవును, అంటే ప్రతి ఒక్కరు కూడా సృష్టికర్త కాకపోవచ్చు, తన పరిధిలో కూడా అవును నేను ఆనందమయ జీవితాన్ని సృష్టించుకుంటాను, ఇది కూడా సృష్టి కదా. ఇప్పటిదాకా దుఃఖంలో ఉన్నాడు, నో ఇప్పటిదాకా ఇంత దుఃఖమయంగా అయిపోయింది జీవితం, కానీ ఇప్పటి నుంచి మాత్రం నేను ఆనందమయ జీవితాన్ని నేను ఏర్పాటు చేసుకుంటాను, సృష్టించుకుంటాను అనుకోవచ్చు. దాని భాగవతమే. ఎందుకంటే సృష్టి అనే కార్యక్రమం రాగానే భాగవతం వస్తుంది. అందుకోసమే 2వ శ్లోకంలో ఏం చెప్పబడింది అంటే, తాపత్రయోన్మూలనం శివదం వేద్యం వాస్తవం అత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. ఎవరైతే ఇటువంటి
శ్రీమద్భాగవతే మహానునిగతుకదే కింవా పర ఈశ్వర. అది వ్యాసుల వారు రాసినటువంటి భాగవతం ఉండ ఇంకా వేరే ఎందుకు. ఎవరైతే ఈ భాగవతాన్ని పట్టుకుంటారో ఏం జరుగుతోందంటే సజ్జో హృజ్జ వరుజ్జతేత్ర కృతిభి శుశ్రూషభి తక్షణాత్. ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడు వెంటనే వచ్చి హృదయంలో బందీ అయిపోతున్నాడు. హృదయంలో బందీ అయిపోతున్నాడు అంటే ఏంటి? తన ధామంలో ఆనందంతో, అదే అంటే త్రిగుణాలకు అతీతంగా, మహామోహానికి అతీతంగా ఉండేటువంటి ధామంలో సర్వదా శాశ్వతంగా ఉండేటువంటి భగవంతుడు ఇప్పుడు హృదయంలో వచ్చి బందీ అవుతున్నాడు. కాబట్టి ఆ దివ్యధామం యొక్క ప్రభావం, దివ్యధామం యొక్క నమూనా, తర్వాత దాని లక్షణాలు మన జీవితంలో కూడా ప్రకటన కావడం ప్రారంభమవుతుంది. కాబట్టి అక్కడ అదేంటి ఈ జగత్తును సృష్టిద్దామనుకున్నప్పుడు బ్రహ్మదేవుడికి కూడా భాగవతం చెప్పబడింది. ప్రపంచవ్యాప్తంగా కృష్ణ భక్తిని ప్రచారం చేయాలి, తమ గురువు గారికి ఆనందం కలిగించాలి అని ప్రభుపాదుల వారు సంకల్పించినప్పుడు కూడా భాగవతమే నాయన నువ్వు భాగవతాన్ని స్వీకరించు, భాగవతాన్ని వర్ణించు అని ఆయన కూడా లోపంచి హృదయంలో చెప్పబడింది. ఆయన వెంటనే భాగవతాన్ని పట్టుకున్నారు. భాగవతాన్ని పట్టుకుని ఆయన సృష్టి కార్యక్రమం చేశారు. ఏమిటి? నీ భాగవతాన్ని సృష్టించారు, లోకానికి అందరికీ అందించారు. అనేక ప్రపంచ భాషల్లో లభిస్తున్నాయి. ఆ తెలుగు భాషలో కూడా రాసే దివ్యమైన అవకాశం నాకు లభించింది మా గురువు గారి అనుగ్రహంతో, ప్రభుపాదుల వారి అనుగ్రహంతో, వైష్ణవుల అనుగ్రహంతో. అది కూడా ఏ విధంగా ఉండేవంటే, మేము మొట్టమొదలు ఈ భాగవతం పట్ల మాకు అనురక్తి కలిగింది. ఎప్పుడు అంటే దాదాపు 1989, 88 ఆ ప్రాంతాల్లో, 88 ఆ ప్రాంతాల్లో. అయితే ఈ భాగవతము వినాలి. అవును, భాగవతం వినప్పుడు మాకు ఏం విన్నామంటే, భాగవతం ద్వారా భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి అటువంటి ఒక మాట వినిపించింది మాకు. ఒక ప్రచారకుడు చెప్పగా విన్నాము, ఒక మాయావాద ప్రచారకుడు. ఆయన చెప్పిన అవును భాగవతం ద్వారా భక్తి జ్ఞాన వైరాగ్యాలు. వెంటనే వెళ్ళాం. అక్కడ షాప్ ఉంది. ఆ షాప్లో అది 3 సంపుటాల భాగవతం ఉంది. అది తెచ్చుకున్నాం, చదవడం మొదలుపెట్టాం. నేను నా సతీమణి చదువుతున్నాం, కానీ దాంట్లో భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతున్నట్టు అనిపించలే. ఇదేమిటి ఇట్లా ఉంది? ఆయన అట్లా చెప్పాడు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలుగుతాయి. అది నిజమే, ఎందుకంటే భాగవతంలో చెప్పాడు, చివరిలో వస్తుంది, తత్వజ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యమావిష్కృతం అని చెప్పేశాడు. సూత కోసం అని చెప్పారు చివరికి లాస్ట్. తత్వజ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యమావిష్కృతం తశృణ్వన్ సుపటన్ విచారణ పరో భక్త్యా విముచ్యే నరః. మరి ఇది దీనిలో జ్ఞాన వైరాగ్యాలు భక్తి కలగట్లేదే అనిపించింది. అప్పుడు అనిపించి ఆ పుస్తకాలు అక్కడ పక్క పెట్టేసి, అంటే ఏంటి ఇది దీనిలో ఏదో ఉంది అని చెప్పి అక్కడ పక్క పెట్టడం జరిగింది. తర్వాత నేను మా వరంగల్ నుంచి పూనాకు రావడం, అప్పుడు మేము సంకల్పించాం అనమాట. అప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ 18 సంపుటాలతో, 18 కాదు అప్పుడు 30 సంపుటాల్లో ఉండే. మరి దీంట్లో చక్కగా ఉంది, దీన్నే తెలుగులోకి అనువాదం చేసుకుందాం మనం చదువుకోవడం కోసం అని చెప్పి ఆ విధంగా అనువాదం చేయడం మొదలుపెట్టాను. నా కోసం ఆ 18,000 శ్లోకాలని కూడా అనువాదం చేసేటప్పటికల్లా నిజంగానే ఆ భక్తివేదాంత బుక్ ట్రస్ట్లో ఉండే 18 సంపుటాలని అనువాదం చేసేటువంటి సాధికారమైనటువంటి అవకాశం లభించింది. అంటే ఏంటి, ఎప్పుడైతే భాగవతాన్ని పట్టుకున్నామో అప్పుడు అంటే దాన్ని తెలుసుకుందామని భాగవతాన్ని పట్టుకొని సృష్టి చేసేటువంటి అవకాశం, అంటే తెలుగులో భాగవతాన్ని సృష్టించేటువంటి, అనువాదం చేసి సృష్టించేటువంటి అవకాశం వచ్చేసింది. అంటే ఏంటి, భాగవతం అనేది సృష్టికి, మనకు శాంతిమయ జీవితం కావాలన్న సృష్టికి భాగవతమే, ఆరోగ్యవంతమైన జీవితాన్ని కూడా కావాలన్న కూడా భాగవతం సృష్టికి. మరి ఎందుకు మనకు ఇంతటి ఆనందదాయకం ఉన్నప్పటికీ కూడా రకరకాలైనటువంటి అనర్థాలు కలుగుతాయి. దీనికి కూడా మనకు భాగవతంలోనే సమాధానం ఇవ్వబడింది. ఎప్పుడైతే భాగవతం విన్నారు ఎవరు, బ్రహ్మదేవుల వారు, భాగవతం విన్న తర్వాత ఆయన సృష్టి కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే సృష్టి కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఆయన మొట్టమొదటిగా సృష్టించింది ఏమిటంటే, ససర్జాగ్రేంద తామిష్టం తామిష్టమాధికృత్ మహామోహం చ మోహం చ తమశ్చ జ్ఞానవృత్తయః
ఆయన మొట్టమొదటి ఏం సృష్టించాడంటే ఈ జగత్తులో మృత్యుభావన, అంటే చనిపోతాము, మృత్యు ఉంది, ఆ మృత్యు భయాన్ని సృష్టించాడు. ఒకటేమో ఆత్మవంచన, రెండు మృత్యుభావన, భంగపాటు తర్వాత కలిగే కోపము, మిథ్యాస్వామ్య భావన, దేహాత్మ బుద్ధి అనేటువంటి 5 విషయాలు సృష్టించాడు. అంటే ఏంటి? మనం సృష్టించబడడానికి ముందరే, ఈ జగత్తు సృష్టించబడడానికి ముందరే సృష్టించబడిన విషయాలు ఏమిటి అంటే మరణ భయం సృష్టించబడింది, ఆత్మ గురించి తెలుసుకోకపోవడం సృష్టించబడింది. తర్వాత ఎప్పుడైనా మనకైనా అవమానం కలిగితే, ఏదైనా అపజయం కలిగితే కోపం వస్తుంది, ఆ కోపం సృష్టించబడింది. తర్వాత మనకున్న వస్తువుల మీద మనమే అధికారులము, మేమే దీన్ని భోగించే వాళ్ళము అనే మిథ్యా స్వామ్య భావన సృష్టించబడింది. అంతేకాకుండా ఈ దేహమే నేను అనేవి సృష్టించబడింది. అంటే ఈ భౌతిక జగత్తులో ఉండే లక్షణాలు ఇవి. కానీ ఇప్పుడు భాగవతం ద్వారా భగవంతుడితోటి సంబంధాన్ని కలుపుకుంటామో, భాగవతం సంపుకుంటామో, అప్పుడు కలిగేటువంటి పరిస్థితులు వేరు. ఎప్పుడైతే బ్రహ్మదేవులు వారు ఈ 5 రకాలైనటువంటి మంచిగా లేని విషయాలు సృష్టించారు, ఆయన కూడా ఏమిటి ఇట్లా చేశాను, సృష్టి చేద్దాం అనుకుంటే ఇవి తయారైనా ఏమిటి, ఈ మరణ భయం ఏమిటి, ఆత్మవంచన ఏమిటి, తర్వాత ఈ కోపం ఏమిటి, ఈ భోగ ప్రవృత్తి ఏమిటి, తర్వాత దేహాన్ని ఆత్మ అనుకోవడం ఏమిటి, ఇవన్నీ వెంటనే మళ్ళీ ధ్యానంలో మునిగి భాగవతాన్ని మళ్ళీ స్మరించి మళ్ళీ సృష్టి కార్యక్రమం మొదలుపెట్టాడు. అంటే ఏంటి? మనం భాగవతాన్ని పట్టుకోకుండా ఉంటే కలిగేటువంటి ప్రమాదం ఏమిటి అంటే ఇటువంటి కోపాలు రావడము, లేదా భోగ ప్రవృత్తి రావడము, లేకపోతే ఆత్మ గురించి తెలుసుకోకపోవడము, ఆత్మ గురించి తెలిసినా కూడా ఆత్మ వంచన చేసుకోవడము, మృత్యు భయం కలగడము. ఈ మృత్యు భయం అనే విషయంలో కూడా ఒక చక్కటి సంభాషణ వస్తుంది. శౌనకాదులు పలుకుంటారు, వాళ్ళందరూ నైమిషారణ్యంలో భాగవతం చర్చించుకుంటున్నారు. అడిగారు, వాళ్ళు సూత గోస్వామి చెప్తున్నారు. అయితే సూత గోస్వామి శౌనకాదు ఋషులు ఏమన్నారంటే, ఓ సూత గోస్వామి, మీరు చాలా ప్రశాంతంగా ఉండండి, మీకు దీర్ఘాయు కలుగుగాక, మీరు ఆనందంగా ఉందురుగాక, విజయీ భవ అని పలుకుతూ, మేము భాగవతాన్ని వినడం కోసము యమరాజును కూడా ఆహ్వానించామండి. అంటే ఇక్కడ యమరాజు గారు కూడా ఉన్నారు, భాగవతం వింటున్నారాయన. ఇక్కడే యమరాజు కూడా వచ్చి భాగవతం వింటున్నారు కాబట్టి ఇక్కడ ఎవరికి మృత్యు భావన కలిగే అవకాశం లేదు, ఇక్కడ ఎవరికి కూడా అకాల మృత్యు కలిగే అవకాశం లేదు. కాబట్టి నిరభ్యంతరంగా, నిస్సందేహంగా, ధైర్యంగా చెబుతూ పోండి, ఎంత సమయం పట్టినా కూడా ఎటువంటి చింత లేదు అని పలికారు వాడు. ఎందుకంటే యమధర్మరాజు ఎప్పుడు యమలోకంలో ఆ పాపల మధ్య ఉంటారు కాబట్టి ఎవరైనా భాగవతానికి పిలుస్తారా, వెళితే వెళ్ళి కాస్త కూర్చొని భాగవతం విందామని చెప్పి ఆయనకు అనుకుంటారు. అయితే మేము ఆయన ఆహ్వానించాము అని చెప్పి శౌనకాది ఋషులు పలుకుతున్నారు. మేము ఆ సాక్షాత్తుగా మృత్యుదేవతని యమరాజునే ఇక్కడ పిలిపించామండి భాగవత శ్రవణానికి, కాబట్టి మీకు ఎటువంటి చింత లేదు అన్నారు. అందుకోసం నేను ఎప్పుడు పలికేది, ఆ శ్లోకాన్ని ఎవరు చెప్పరు. ద్వాదశ్యామేకాదశ్యాం వా శృణ్వనాయుష్యవాన్ భవేత్. ఎవరైతే ద్వాదశి పూట లేదా ఏకాదశి పూట భాగవతాన్ని వింటారో ఆయుష్యవాన్ భవేత్, వారు దీర్ఘాయుష్మంతులై విరాజిల్లుతారు, వర్ధిల్లుతారు అని భాగవతం పలుకుతోంది. పఠత్ అనశ్నన్ ప్రయతః పుగుతో భవతి పాతకాత్. ఇక ఎవరైతే ఉపవాసం ఉండి దాన్ని అధ్యయనం చేస్తారో వారు సమస్త పాపాల నుండి బయటపడుతున్నారు. పాపం పోవడం వల్ల కలిగే లాభం ఏమిటి అంటే, పాపం పోవడానికి కలిగే లాభం రోగాలు పోవడం. పాపమే రోగ రూపంలో బయటపడుతుంది. ఎవరికైనా రోగాలు కలుగుతున్నాయంటే కర్మఫలము, పాప ఫలము. ఆ రోగాల నుంచి బయటపడడం కోసం మొట్టమొదటి వాళ్ళు ఏం చేయాలంటే భాగవతం వినాలి, శ్రద్ధగా వినాలి. తద్వారా పాపం పోతుంది, మనసు నిర్మలపడుతుంది. మనసు నిర్మలపడినప్పుడు ఆరోగ్యమైన జీవితం సృష్టించబడుతుంది. పనిలో పని ఒక మాట కూడా చెప్తాను. ఎప్పుడైనా సరే ఆరోగ్యవంతమైన జీవితం కోసము మొట్టమొదటిగా మన దృష్టి పెట్టవలసిన విషయం ఏమిటి అంటే ఆహారం మీద మనం దృష్టి పెట్టాలి.
ముఖ్యంగా భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు ఆహారం మీద పూర్తి ధ్యానం పెట్టాలి. హడావిడిగా, ఎందుకంటే మనం కృష్ణుడికి మనం శ్రీకృష్ణుడికి సమర్పించినటువంటి ఆహారాన్ని, నైవేద్యాన్ని మనము ప్రసాద రూపంలో స్వీకరిస్తున్నాం. మహాప్రసాదే గోవిందే నామ బ్రహ్మణి వైష్ణవి స్వల్ప పుణ్యవతాన్ రాజా విశ్వాసో నైవ జాయతే. కాబట్టి ఏదైతే ఆహారం తింటున్నప్పుడు మాత్రము పూర్తి ధ్యానంతో ఉండాలి. ఇప్పుడు గుర్తుంచుకోండి అందరూ, ఎప్పుడైనా సరే నిలబడి భోజనం చేయకండి. నిలబడి భోజనం చేస్తున్నట్టు మీరు ఎక్కువసేపు భోజనం చేయలేరు, అది సరైనది కాదు. హడావిడిగా ఉన్నప్పుడు హడావిడిగా తిని నోట్లో టకటక కుక్కుని పోవడం కాదు, అది తప్పు. ఎందుకంటే అన్నాద్ భవంతి భూతాని, మన శరీరాలన్నీ కూడా ఆహారంతోనే నిలబడి ఉంటాయి. ఈ సంగతి అందరూ తెలుసు కదా, అందరూ ఒప్పుకుంటారు కదా. అయితే మన శరీరం నిలిచి ఉండేది, ఆరోగ్యంగా ఉండేది, చక్కగా మనకు సహాయకరంగా ఉండేది, ఉత్తేజంగా ఉండే, 100 ఏళ్ళైనా ఆరోగ్యంగా మనం ఉండేటట్టుగా చేయగలిగేది ఏమిటి? శరీరమే కదా. ఆ శరీరానికి ఆ విధంగా నిలబడడం కోసం దానికి ఏం కావాలి? ఆహారం కావాలి. కాబట్టి ఆహారం అనేది ఏదైతే కృష్ణ ప్రసాదం ఉంటుందో దాన్ని ప్రశాంతంగా నిర్మలమైన మనసుతోటి నేల మీద కూర్చుని తినాలి. ఇది మొత్తం గుర్తుంచుకోండి. నిజంగానే మీరు ఆరోగ్యవంతులు కావాలి అంటే శ్రీకృష్ణుడికి నైవేద్యం పెట్టినటువంటి చక్కటి ఆహారాన్ని, సాత్వికమైన ఆహారాన్ని, ప్రకృతి సిద్ధంగా ఎక్కువ పాళ్ళు ఉన్నటువంటి ఆహారాన్ని నేల మీద కూర్చుని ప్రశాంతంగా కనీసం 30 నిమిషాల నుండి 45 నిమిషాల పాటు తినాలి. ఇది మొట్టమొదలు. తద్వారా మీరు ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని సృష్టించుకుంటున్నారు. మనం 2 సార్లు తింటాం అంతే కదా. ఆ 2 సార్లు తిన్నప్పుడు, ఎందుకంటే కోటి విద్యలు కూటి కొరకే అని కూడా అంటున్నారు. ఈ కోటి విద్యలు కూటి కొరకే. దాన్ని నిలబడి తినడము, పరిగెత్తుకుంటూ తినడము, స్టాండింగ్ తినడము అని మానేసేయాలి. నిజంగానే స్టాండింగ్గా తినవలసి వస్తే బెటర్ టు అవాయిడ్. అది తినకుండా ఉంటే ఉత్తమం. ఎందుకంటే కావాలంటే ఇంటికి వచ్చి మళ్ళీ నేల మీద చక్కగా కూర్చొని భోజనం చేయండి. అప్పుడేంటి, ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆ అన్నానికి మనం గౌరవం ఇచ్చినట్టు. దాంతో ఆ గౌరవం ఇవ్వడంతో మన ఆరోగ్యం బాగుపడుతుంది. గౌరవం ఇవ్వడంతో మనకు ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ విధంగా మనం ఆరోగ్యాన్ని సృష్టించుకోవాలి, ఆరోగ్యవంతమైన జీవితాన్ని సృష్టించుకోవాలి. ఎప్పుడు కలుగుతుంది మనకు అటువంటి భావన? ఎప్పుడైతే మన మనసులో ఉన్నటువంటి పాపం తొలగిపోతుందో, ఎప్పుడైతే మనం భాగవతాన్ని పట్టుకుంటామో అప్పుడు మనకు చక్కటి మార్గదర్శనం కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. ఎప్పుడైనా సరే చక్కగా నేల మీద కూర్చుని, ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని చక్కగా ఎవరన్నా భాగవతం రికార్డింగ్, ఇప్పుడు వైష్ణవాంగ ప్రభు ఉన్నటువంటి లెక్చర్ ఉంది, లెక్చర్ పెట్టుకోండి. లేదా ఏదైనా పాటలు ఉంటాయి, ఏదైనా కీర్తనలు ఉంటాయి, లేదా చక్కటి మాటలు మాట్లాడుకోండి. అప్పుడే సీరియస్ టాపిక్స్ అప్పుడు అస్సలు తీసుకోవద్దు. సీరియస్ టాపిక్స్ దేనికోసం ఆలోచించాల్సిన టాపిక్స్ తీసుకోవద్దు. చిన్న కాస్త నవ్వు మాట, అది అంతవరకు మాత్రమే. అంతకు మించినటువంటి గంభీరమైన విషయాలు ఎప్పుడు భోజనాల దగ్గర తీసుకురావద్దు. ఆ 30-40 నిమిషాలు మాట్లాడకపోతే నష్టం ఏది లేదు. పూర్తిగా కాన్సన్ట్రేషన్. టీవీ చూస్తూ తినడం కానీ, లేదా మొబైల్ చూస్తూ తినడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎందుకంటే అది భగవత్ ప్రసాదము. నీ జీవనము, నీ శరీరం చక్కగా నిలిచి ఉండడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఆహారం. అన్నాద్ భవంతి భూతాని. కాబట్టి ఆనందమయమైనటువంటి జీవితాన్ని సృష్టించుకోవడానికి మొట్టమొదలు భాగవతాన్ని పట్టుకోండి. దాంతోపాటుగా ఆహారం మీద, ప్రసాదం మీద మీ దృష్టిని కేంద్రీకరించండి. ఇవాళ నుంచి కనీసం 30 నిమిషాల నుండి 45 నిమిషాలు భోజనానికి కేటాయించండి. 30 నుండి 45 నిమిషాలు భోజనానికి కేటాయించండి. అంతేకాకుండా దానిలో కనీసం 30%, కనీసం దానిలో మీ తినే ఆహారంలో 30% ఎట్లా ఉంటుంది, అపక్వాహారము అంటే పచ్చి కూరలు కానీ, సలాడ్స్ కానీ, ఇటువంటివి వాటిది ఉండాలి. ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే, సహజత్వానికి ఎంత దగ్గరగా ఉంటే అంత చక్కగా ఆరోగ్యం బాగుంటుంది. అప్పుడు మీరు ఆరోగ్యవంతమైన జీవితాన్ని సృష్టించుకోగలుగుతున్నారు. ఇటువంటి సృష్టి కార్యక్రమం చేయాలనే సంకల్పం ఎప్పుడు వస్తుంది అంటే భాగవతాన్ని ఆశ్రయించినప్పుడు కలుగుతుంది.
ఎందుకంటే భాగవతం ద్వారా మనస్సు శుద్ధి పడుతోంది. భాగవతం ద్వారా ఆయుష్ పెరగాలనేటువంటి ఆశీర్వాదం వస్తోంది. అప్పుడే మీకు ఈ విధంగా చేయాలనిపిస్తుంది. ఎప్పుడైతే మనకు ఆశీర్వాదం లభించిందో అప్పుడు ఇటువంటి మార్గాలు లభిస్తాయి. మనకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని సృష్టించుకోవాలి, ఆనందమయమైన జీవితాన్ని సృష్టించుకోవాలి, బుద్ధియుక్తమైనటువంటి మన కార్యక్రమాన్ని సృష్టించుకోవాలి, భక్తిమయమైనటువంటి జీవితాన్ని కూడా సృష్టించుకోవాలి ఆత్మపరంగా. వీటన్నిటికీ చక్కటి మార్గదర్శనం ఇచ్చేది ఏమిటి? వీటన్నిటికీ ఆశీర్వాదం ఇచ్చేది ఏమిటి? ఆశీర్వాదం ఇచ్చేది భాగవతం. ఎందుకంటే భాగవతము సృష్టికే. పెద్దవాళ్ళు పెద్ద పెద్ద కార్యక్రమాలు సృష్టించడం కోసం భాగవతాన్ని పట్టుకోవచ్చు. సామాన్యులు తమ జీవితాలు చక్కగా చేయడం కోసము, తమ జీవితాలు చక్కగా ఆనందమయంగా ఉండడం కోసం సృష్టించుకోవచ్చు. దానికి ఏకైక మార్గము, ఏకైక ఉపాయము భాగవతమే. దాన్ని కాబట్టి దీనిలో ఎప్పుడైతే భాగవతాన్ని పట్టుకోమో అప్పుడు జీవితం దేంతో నిండిపోతుంది? కోపంతో నిండుతుంది. అవమానం తర్వాత భంగపాటు కలిగేటువంటి కోపంతో నిండుతుంది. లేదా భోగం మీద నిండుతుంది. భోగం రాగానే రోగం వచ్చినట్టే. ఆ భోగ భావన, భంగపాటు జరిగే తర్వాత కలిగే కోపము, తర్వాత శరీరాన్ని ఆత్మగా భావించడము, తర్వాత ఆత్మవంచన, మృత్యు భయము, ఇవన్నీ కూడా వచ్చి చుట్టుముడతాయి. ఇవన్నీ చుట్టుముడితే ఇంకేముంది? ఆరోగ్యం మంటగలుస్తుంది, మనసు మొత్తం చింతలో మునిగిపోతుంది. అప్పుడు ఇక బుద్ధి పని చేయదు. ఇక ఆత్మ ఎక్కడ ఉంది? వచ్చిన మానవ జన్మ వృధా అయిపోతుంది. కాబట్టి బ్రహ్మదేవులు వారు తెలియకుండా, అనుకోకుండా సృష్టించినటువంటి ఆ 5 విషయాల్లోకి పోకుండా ఉండాలి అంటే ఆయన కూడా అంతే. అయ్యో ఏమిటి, నేను మంచి సృష్టి కార్యక్రమం చేయవలసింది పోయి ఈ వీటిని అనుకోకుండా సృష్టించాను అని చెప్పి ఆయన కొద్దిగా పశ్చాత్తాపడ్డాట, అసంతుష్టుడయ్యారు. దృష్ట్వా పాపేయసీం సృష్టిం ఆత్మానం బహ్వమన్యత భగవద్ధ్యానపూతేన మనసాన్యాం తతో సృజత్. భగవద్ధ్యానపూతేన, ఆ భగవంతుని ధ్యానం ద్వారా, భగవంతుడు చెప్పినటువంటి భాగవత ధ్యానం ద్వారా ఆయన పునీతుడయ్యాట. ఎప్పుడైతే మనం నేను భాగవతం ద్వారా పునీతుని కావాలి, భాగవంతం ద్వారా నేను పునీతుని కావాలి, ఆ పునీతుడు అయినప్పుడే నేను నా పాపాలు పోగానే నా కష్ట పరంపర పోతుంది, నా రోగ పరంపర పోతుంది, నా మానసిక చింత పరంపర పోతుంది అని కలగానే మనకు మార్గాలు వస్తుంటాయి. చక్కగా ఆరోగ్యంగా ఎట్లా ఉండాలి, ప్రశాంతంగా ఈ విధంగా ఉండాలి, ఆత్మోన్నతి కోసం ఏం చేయాలి, అసలైన మార్గం. అందరికీ కూడా అనిపిస్తుంది, అవునండి మాకు ఆత్మ విధానం తెలుసండి అంటారు. కానీ శాస్త్రంలో వ్యాసుల వారు చెప్పిన విధంగా మనకు తెలుసా? తెలియకపోవచ్చు, తెలియవచ్చు. ఎందుకంటే ఆయన 4 లక్షల శ్లోకాలు రాశారు. 4 లక్షల శ్లోకాలు రాయక ముందర 3,82,000 శ్లోకాలు రాసినప్పటికి కూడా కృష్ణుడు ఎక్కడ ఉన్నాడంటే ధామ్నా స్వేన సదా నిరస్తకోహకం సత్యం పరం ధీమ. ఇది మొదటి శ్లోకం భాగవతం పలుకుతుంది. అటువంటి ధామల్లో ఉన్న కృష్ణుడు వచ్చి హృదయంలో బందీ అవుతాట. ఎట్లా? భాగవతం వినడం ద్వారా. సజ్జో హృజ్య వరుజ్యతే త్రికృతభే శుశ్రూషభే తక్షణాత్. శుశ్రూషభే తక్షణాత్ అంటే ఏంటి? వినడమే కాకుండా భాగవతాన్ని సేవించాలి అనేటువంటి భావనతోటి, అంటే ఈ అంటే నేను ఉట్టి చదువుతున్నానే కాకుండా నేను భాగవతాన్ని సేవిస్తున్నాను అనేటువంటి సంపూర్ణ అవగాహనతో, సంపూర్ణ భావనతోటి అనమాట. ఎవరైతే చేస్తారో వాళ్ళ హృదయంలో వచ్చి బందీ అవుతున్నాడు కృష్ణుడు హృదయంలో. అది 2వ శ్లోకం భాగవతంలో. ఇంకేముంది? పరమాద్భుతం. ఆనందంలో ఉండే కృష్ణుడు వచ్చి నా హృదయంలో ఉండాలంటే నా హృదయం ఎంత పవిత్రం అయిపోయింది. కాబట్టి నాకు శరీరం చక్కగా ఉండడం కోసం, మనసు చక్కగా ఉండడం కోసం అన్నీ కూడా నాకు మార్గాలు తెలిసిపోతాయి. ఆ విధంగా మనం ఆనందమయ జీవితాన్ని సృష్టించుకున్న వారం అవుతాము, ఆరోగ్యవంతమైన జీవితాన్ని సృష్టించుకున్న వారం అవుతాము, తెలివిగలైనటువంటి జీవితాన్ని సృష్టించుకున్న వారం అవుతాము, భక్తిపూర్ణమైన కృష్ణ ప్రేమపూర్ణమైనటువంటి జీవితాన్ని సృష్టించుకున్న వారం అవుతాం. అప్పుడు మన జీవితం చక్కగా ఉంటుంది, మన చుట్టూ చేరిన వారందరి జీవితం కూడా చక్కగా ఉంటుంది. సారాంశం ఏమిటంటే
సృష్టి కార్యక్రమం కోసము సృష్టి సృష్టి ఏదైనా చేయాలనుకున్నప్పుడు దానికి ఏకైక మార్గము, ఏకైక ఉపాయము అదే శ్రీమద్ భాగవతం. మన కళ్ళ ముందు కనిపిస్తోంది. కళ్ళ ముందు మనకు బ్రహ్మదేవుల ద్వారా, తర్వాత శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా అనేక మంది, తర్వాత ఈవెన్ నా జీవితంలో కూడా నేను ఇప్పుడు భాగవతాన్ని సేవించాలి, దాన్ని నేను అనువదించాలి అని అనుకుని నా కోసం రాసుకున్నాను నేను. అంటే ఎందుకంటే ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎక్కడ ఉంటే చూద్దాం భాగవతంలో అని ప్రారంభించగానే తర్వాత నాకు 25 ఏళ్ల తర్వాత సేవ వచ్చింది. అది సాగుతూనే ఉంది. మీ అందరు కూడా భాగవతాన్ని చెప్పే అవకాశం ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? ఆ భాగవత్ అంటే ఈ నెక్స్ట్ అంతే మన తెలుగు రాష్ట్రాల్లో కోటాను కోట్ల భాగవతాలు అందరికీ పంచాలి, అందరికీ భాగవతం అందించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి అందరు ఆత్మబంధువులందరూ సుఖంగా ఉండాలి కదా, ఆత్మబంధువులందరూ ఆరోగ్యంగా ఉండాలి కదా. భాగవతం ద్వారానే ఈ అద్భుతమైన సృష్టి కార్యక్రమం జరుగుతుంది. తర్వాత భాగవతం ద్వారానే భయరాహిత్యమైనటువంటి జీవితం కలుగుతుంది అనే సంగతి చెప్పేవాళ్ళు ఉండాలి కదా. చెప్పేవాళ్ళు ఆ చెప్పే బాధ్యత నేను స్వీకరించాను. మా గురువు గారి పక్షాన, తర్వాత వ్యాసుల వారి పక్షాన, ప్రభుపాదుల వారి పక్షాన స్వీకరించాను. మీకు అందిస్తున్న మొట్టమొదలు ఈ విధంగానే రాబోయే సమరాల్లో వందలాది మందికి, వేలాది మందికి, లక్షలాది మందికి, కోట్లాది మందికి, తమ తెలుగు వారందరికీ కూడా ఈ దివ్యమైన భాగవతాన్ని అందించి వారికి సుఖమయమైన, ఆనందమయమైన, కృష్ణ ప్రేమపూర్వకమైన జీవితాన్ని అందించడమే ఈ జీవితం యొక్క పరమార్థం. శుభం. శ్రీమద్ భాగవత గ్రంథరాజ్కి జై. ఇది నేను ఇవాళ చెప్పాల్సినటువంటి సందేశం. ఇంకొక 15 నిమిషాలు మనం అందరము మీరు చక్కగా ఏమైనా ప్రశ్న అడగచ్చు. ఎందుకంటే ఇవాళ అనేకమైన విషయాలు చర్చించాము. ఇప్పుడు ఇక మీ చేతిలో ఉంది.